హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న కన్ను ఉన్న తల లేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. కన్ను ఉన్న తల లేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియో చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా గ్రేప్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటాము. గ్రేప్స్ మనం ఇలా వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకుని తినేస్తూ ఉంటాం కదండి. అలా తినకూడదండి, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాగా మనం గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా క్లీన్ చేసుకుని తినండి. 100% వర్క్ అవుతుంది. గ్రేప్స్ మీద చాలా మందులతో కూడినవి కాబట్టి ఎన్ని ఎక్కువగా కెమికల్స్ వేసి పెంచుతూ ఉంటారు కదండి. వాటిపైన ఎక్కువగా మందులు ఉంటాయి కాబట్టి మనం ఇలా క్లీన్ చేసుకుని తింటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం హాట్ వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ పోసుకొని ఇలా గ్రేప్స్ని అయితే చేత్తో ఇలా రఫ్ చేసినట్లుగా మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి మళ్ళీ మంచి వాటర్తో మనం తర్వాత మళ్ళీ కడిగి తింటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇలా మనం గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు అలానే తినేయకుండా ఇలా వాటర్లో ఒక గోరువెచ్చని వాటర్ అయితే ఉంచుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత క్లీన్ చేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మునక్కాడలు అయితే మనం చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఇవి పాడైపోయి కుళ్ళిపోయి అలా ఉంటూ ఉంటాయి కదండి. పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా మునక్కాడలు తెచ్చుకున్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా కట్ చేసుకుని ముక్కలుగా చేసుకున్న తర్వాత దీనికి మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి. కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే కొంచెం ఈ ముక్కలకు అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలాగ ములక్కాయ ముక్కలకి ఆయిల్ అయితే పట్టించి అందులో వేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా అవి పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా ముక్కలకి అన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేసి ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనం టీ తాగిన తర్వాత గ్లాసులు కానీ కప్స్ కానీ ఒక్కొక్కసారి మర్చిపోయి క్లీన్ చేయకుండా అలానే వదిలేస్తూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఎంత క్లీన్ చేయాలనుకున్నా ఎండిపోయిన గ్లాసులో ఉన్నటువంటి టీ మరక అయితే పోదు కదండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా గ్లాసులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ వేస్తే చక్కగా వదిలిపోతుందండి. ఇలా క్లీన్ చేసుకోండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా కొంచెం సేపు 5 మినిట్స్ వదిలేసి తర్వాత క్లీన్ చేసుకుంటే దానిలో ఉన్నటువంటి మరక ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 4, జిల్లేడు ఆకులు అయితే ఉంటాయి కదండి. ఇలా కొమ్మలతో తెచ్చుకుని ఒక కొమ్మ అయితే ఇలా ఆకులు అయితే సపరేట్ చేసుకొని మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఎలుకలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎలుకలు ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ జిల్లేడాకు ఉంచినట్లయితే వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ ఎలుకలు రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలాగ మనం డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి పులుపు వచ్చేస్తూ ఉంటుంది పిండి. అలా పులుపు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే తమలపాకుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆకుని ఈ పిండిలో పెట్టుకున్నామంటే పులుపు పొలవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6,
గాలి వచ్చినప్పుడు బాగా డోర్లు అయితే ఇలా గోడకు కొట్టుకుని చాలా సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా సౌండ్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా గోడకు పెట్టేసుకొని బాటిల్ క్యాప్ అయితే ఉంటుంది కదండి, ఆ క్యాప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, గాలికి డోర్ ఇలా వచ్చి కొట్టుకున్నా కూడా సౌండ్ రాకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 7, అప్పడాలు ఇలాగ మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అప్పడాలు పాడవకుండా, ఇరిగిపోకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా మెంతులు అయితే ఒక 4-5 గింజలు తీసుకొని అక్కడక్కడ మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా, పాడవకుండా, మెత్తబడిపోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, రింగ్స్ ఇలా ఫింగర్స్ పెట్టుకున్నప్పుడు టైట్గా ఉండి చాలాసేపు మనం ఎంత తీసినా కూడా రాదు కదండి. అలా రానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా రింగ్స్ రానప్పుడు రింగ్ లోపల నుంచి గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని అయితే ఒక థ్రెడ్ని తీసుకొని ఇలా రింగ్ లోపలికి టూత్ పిక్ సహాయంతో కానీ నీడిల్ సహాయంతో కానీ ఇలా లోపలికి పెట్టేసుకొని ఇలా మెల్చుట్టుకోవాలండి. ఇలా మెల్చుట్టేసుకొని చివరికి ఒక ముడి గట్టిగా వేసుకోవాలి. ఇలా ముడి అయితే వేసుకున్న తర్వాత వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ తీసుకొని ఈ ఫింగర్కి అయితే వ్యాజ్లైన్ అప్లై చేయాలి. అప్లై చేస్తే చక్కగా రింగ్ అయితే వచ్చేస్తుంది. థ్రెడ్ని గట్టిగా ముడి వేసుకున్న తర్వాత వ్యాజ్లైన్ను ఇలా ఫింగర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇలా రింగ్ని అయితే మనం రింగ్ కింద ఒక థ్రెడ్ని అయితే పెట్టుకున్నాం కదండి, ఆ థ్రెడ్ని అయితే చిన్నగా స్లోగా ఇలాగా లాగేసామంటే చాలా ఈజీగా అయితే రింగ్ వచ్చేస్తుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా చాలా వరకు అయితే మనం చక్కగా రింగ్ని అయితే ఈజీగా తీసుకోవచ్చు. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళం అయితే ఏదో పని చేస్తూ ఉంటాం కదండి కిచెన్లో. అలా చేసినప్పుడు మన చేతులు అయితే పొడిబారిపోయినట్లుగా, మనకి చర్మం కూడా స్కిన్ బాగా నల్లగా ఉన్నట్లుగా ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నైట్ అయితే మనం పడుకోపోయే ముందు ఇలా చేతులకి అయితే వ్యాజ్లైన్ మొత్తం ఫింగర్స్కి ఇలా చేతులకి అప్లై ఇలా మనం చేతులకి అయితే అప్లై చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ పొడిపారిపోకుండా చక్కగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 10, పెరుగు ప్యాకెట్స్ అయితే మనం ఇంట్లోకి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సగం యూజ్ చేసుకున్న తర్వాత సగం అలానే ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు పెరుగు ప్యాకెట్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఫ్రిడ్జ్లో అలానే పెట్టేస్తే అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అలాంటి స్మెల్ లేకుండా, పెరుగు కూడా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టేసుకొని చక్కగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది, పెరుగు కూడా పాడవకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, పర్సులు అయితే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళం ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి పర్సులకు ఉన్నటువంటి జిప్పు గట్టిగా ఉండి స్టక్ అయిపోయినట్టుగా ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా వర్క్ అవుతుంది. ఇలా వ్యాజ్లైన్ అయితే కొంచెం తీసుకొని ఇలా జిప్పు దగ్గర ఎక్కడైతే స్టక్ అయిందో అక్కడ కొంచెం ఇలా అప్లై చేస్తే చాలండి, చాలా స్మూత్గా వచ్చేస్తుంది. గట్టిగా ఉన్నటువంటి జిప్పు కూడా, స్టక్ అయిపోయిన జిప్పు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారండి, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా వ్యాజ్లైన్ కొంచెం అప్లై చేస్తే చాలండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 12, వ్యాజ్లైన్ అయితే కొంచెం తీసుకొని టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని దానికైతే వ్యాజ్లైన్ అయితే ఇలా అప్లై చేసుకోవాలండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మనం టిష్యూ పేపర్కి అయితే కొంచెం అప్లై చేసుకున్నాం కదండి వ్యాజ్లైన్, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇలా వ్యాజ్లైన్ అయితే అప్లై చేసుకున్న తర్వాత మన ఇంట్లో స్విచ్ బోర్డులు అయితే ఉంటాయి కదండి, మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేము. ఇలా ట్రై చేసి చూడండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా వ్యాజ్లైన్ అయితే కొంచెం టిష్యూ పేపర్ పైన వేసి ఇలా స్విచ్ బోర్డు పైన ఇలా అప్లై చేసి క్లీన్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే టిప్ నెంబర్ 13, గ్యాస్ బండ్లు అయితే ఇలా వైట్ టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మరకలుగా పడిపోతూ ఉంటుంది కదండి. తుప్పు పట్టినట్లుగా మరకలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవి త్వరగా పావు కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. వ్యాజ్లైన్ కొంచెం తీసుకొని ఇలా గ్యాస్ బండ అడుగు భాగాన ఇలా అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి, తుప్పు కానీ సిలిం మరకలు కానీ ఇలాంటి మరకలు కానీ పడకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది.